నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్, పార్టీకి 2 కోట్ల విరాళం ప్రకటించిన సేనాని. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మైనారిటీలకు పెద్దపీట వేస్తుంది. హర్షం వ్యక్తం చేసిన గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్. రాజకీయ కక్షతో అంబటి రాంబాబుపై 36 కేసులు పెట్టింది మీరే కదా. శాసనమండలిలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలకు అంబటి మౌనిక కౌంటర్. ప్రజలు తమకు సేవ చేయడానికే ఓటు వేసి గెలిపించారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్షాలు ప్రజలను నిందిస్తున్నాయని విమర్శ. జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంగా తొలి సభ్యత్వం తీసుకుని పార్టీకి 2 కోట్ల విరాళం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారిని ఉద్యమిగా గౌరవిస్తామని తెలిపారు. పార్టీ పోరాటానికి బలం చేకూర్చి నవతరంలో ప్రేరణ కలిగించే వారిని సాధకగా, పరోక్షంగా సమయం, ఆర్థికం, సాంకేతికం, సేవ, మేధో సహకారాలు అందించే వారిని ప్రదాతగా ఇకపై పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే నాకు వాలంటీర్ అనే పదం నాకు నచ్చట్లా. జనసేన వాలంటీర్ నాకేమనిపించింది అంటే, ఒక సైనికుడు దేనికి ఇస్తాడు? ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. ఇప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే వాడు ఉద్యమిస్తారు. వాళ్ళు నేను ఉద్యమం నాకు ఎలా ఉంటుంది? ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, నేను ఉద్యమకారుడు. ప్రాక్టికల్ పాలిటిక్స్ చేసి ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది. సో మన పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉద్యమకారులే. అయితే దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకున్నాం. ఇది దేనికి తీసుకున్నాం అంటే ఉద్యమే అనే పదం, ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది సుభాషితం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి. అవి అత్యంత ఆవశ్యకమే కాక కీలకం కూడా. సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకుని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. ఉద్యమి అంటే ఇట్ ఈస్ న్యూట్రల్ జెండర్, అది ఆడవారికి మగవారికి ఒకటే అది ఉద్యమి. అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంతమందిని కలపగలిగి మీరు చాలామంది చేశారు. ఒక్కొక్కరు 1000 మెంబర్షిప్లు, కొంతమంది 5000 మంది. ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తా నాకు వాళ్ళు తెలియట్లా, నేను వదిలేస్తున్నాను. సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు. అంటే నాకేం చాలాసార్లు ఏమనిపించింది, మీకు కూడా ఇదే వినిపించి ఉండాలి. చాలామంది యువత తాలూకు శక్తిని పట్టుకొని ఒక నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళు మా కింద చేశారు, అది వదిలేశారు అందరూ. నేను ఎప్పుడంటే లాస్ట్ మైల్కి వెళ్తాను నేను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పి, అసలు పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు పెట్టాను. అంటే ఒక సాధకుడు ఏంటంటే ఒక తపస్సంపన్నుడు అవ్వడానికి ముందు సాధకుడిగా మొదలు పెడతాడు. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ముందు సాధకుడు అవ్వాలి. ఫస్ట్ నువ్వు ఉద్యమించాలి, ఉద్యమించిన తర్వాత నువ్వు సాధకుడు అవ్వాలి. అంటే గట్టి పరిస్థితులు నేను సాధించేది ఎడతా. సాధించిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు 3వ స్థాయి చెప్తాను, దానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమవుద్ది, నువ్వు కొట్లాడావు, నువ్వు ఉద్యమించావు, అలుపెరగకుండా కొట్లాడతావు. కొట్లాడిన తర్వాత నీకు ఒక వీటన్నిటిని దాటి ఇంకో స్థాయి ఉంటుంది. యు లైక్ టు గివ్, దట్ ఈస్ కాల్డ్ ప్రదాత. క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఉన్న సాధక్ తాలూకు పని ఏంటంటే, అని మీరు చేసేది సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను. నాకు ఎలా ఉంటుంది, సాధకులైన నా జన సైనికులారా, ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమీలారా, నాకు చెప్పడానికి బలం ఉంది. ఒకసారి రైట్ పదం, రైట్ డిజైన్ లేకపోతే బలం రాదు. మీరు అమ్మవారి శ్రీచక్రం చూశారు, మీరు ఎక్కడైనా చూడండి, టెంపుల్స్లో కానీ ఒక గ్రేట్ డిజైన్, ఒక యాపిల్ ఫోన్, ఏదైనా సరే డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ పదం పెడతాం, ఏ డిజైన్ ఇస్తాం, అది దాని లోపల ఇంత ఉందనేది తెలిసేటట్టు ఆటోమేటిక్గా మనం ఆకర్షితులవుతాం. అందుకని ఈ పేరుకి, ప్రతి పేరుకి కనుక ఇంత డిజైన్, ఇంత ఆలోచించి పెట్టాం. సో జనసేన చేపట్టే సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టేవారిని మనం గుర్తించే వారికి సాధక్ అని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం. బడ్జెట్లో ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన ద్వారా రాష్ట్ర మైనారిటీల సంక్షేమానికి
300 కోట్లు కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మైనారిటీలకు పెద్దపీట వేస్తుందన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ భాషాభివృద్ధికి 7.78 కోట్లు, ఉర్దూ ఘర్, ఉర్దూ గ్రంథాలయాల అభివృద్ధికి 2.85 కోట్లు, మైనారిటీ నిరుద్యోగుల శిక్షణకు 3.97 కోట్లు కేటాయించారని, తల్లికి వందనం పథకాన్ని 15% మైనారిటీలకు వర్తింపజేస్తున్నారని మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. సంక్షేమం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనందరికి కూడా తెలుసు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమానికి ఒక నిచ్చెనగా ఉపయోగించుకొని వాటి ద్వారా ప్రజల జీవిత విధానంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే ఈరోజు ప్రజలు భవిష్యత్తును మార్చగలమైనటువంటి ఆలోచన కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదనలు ఏ విధంగా ఉపయోగపడతాయో, సామాన్యుడి దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తుల దగ్గర నుండి రైతుల వరకు, మహిళల దగ్గర నుండి యువకుల వరకు ప్రతి ఒక్కరి ఆశలను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే విద్య కానీ, వైద్యం కానీ, పాఠశాల వ్యవస్థ కానీ, ఉద్యోగాల భద్రత కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేటువంటి అవకాశాలని కల్పించేటువంటి క్రమంలో కూడా ఈరోజు ఎంతో ముందు చూపుతో దూరదృష్టితో ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. ఇంట్లో కూర్చొని అసెంబ్లీకి రాకుండా ఈ బడ్జెట్ మీద మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకు మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీ పరిపాలనలో ఏ విధంగా రెవెన్యూ లోటు ఉన్నదో మీరందరూ కూడా ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మూలధన వ్యయాన్ని ఎంతవరకు ఖర్చు చేశారో ఒక్కసారి మీరు గతంలో ఉన్నటువంటి మీ లెక్కల్ని ప్రజలకు బహిర్గతం చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 17% మూలధన వ్యయాన్ని ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 56,000 కోట్ల రూపాయలు ఈరోజు మూలధన వ్యయం కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు. కానీ గతంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటుని పూర్తిగా ఈరోజు తగ్గించేటువంటి ఆలోచన కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో మున్సిపల్కి సంబంధించినటువంటి కేటాయింపులు, అర్బన్ డెవలప్మెంట్ కోసం కానీ, ఏదైనా మున్సిపల్ శాఖకు సంబంధించి కేటాయింపులు, ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమృత్ 2.0 కింద పట్టణ స్థానిక సంస్థల్లో 117 ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుడుతూ దాదాపు 400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసేటువంటి కార్యక్రమం కానీ, అలాగే 506 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో కానీ, ఏఐబి సహకారంతో కానీ దాదాపు ఈరోజు అనేక కార్పొరేషన్లకు మహర్దశ పెట్టేటువంటి కార్యక్రమం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేటటువంటి విధంగా ఈరోజు సబ్సిడీ రూపేణా దాదాపు 11,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, అభివృద్ధి ఒక ఆలోచన, సంక్షేమం ఒక కార్యక్రమంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి కూడా ఈరోజు సంతోషంగా ఉండేటువంటి విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ సంకల్పం ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటీవల గుంటూరు కోర్టు వద్ద తగ్గేదేలే అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన సైగల గురించి శాసన మండలిలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు కూతురు మౌనిక ఖండించారు. అంబటి రాంబాబును టీడీపీ ఎమ్మెల్యే రెచ్చగొట్టినప్పుడు, ఇంట్లో ఉన్న మహిళలను దూషించి దాడి చేసినప్పుడు హోంమంత్రి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాంబాబుపై 36 కేసులు నమోదు చేసినా ఆయన ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోలేదని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చెబుతూ పార్టీ శ్రేణులను ధైర్యం చెప్పేలా అలా సైగలు చేశారు తప్ప ఎవరిని రెచ్చగొట్టలేదన్నారు. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ, మీ పార్టీకి సంబంధించిన వారు, ఆయనకు సంబంధించినటువంటి మహిళలైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తులేనట్టుంది. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు. ఈ పాపాన్ని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి
ఇవాళ ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద దాడులు చేసి ఆయన ఇంటికి సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేసి 36 అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే, పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అలాగే ఈ సందర్భంలో మీరు గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడొచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా, ఆ ఘనత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తాను. అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి. హోంమంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను, చావైనా చస్తాను కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటా అండి? తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు, ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళ లకారాలతో మీరు తిట్టచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ, దీర్ఘకాలిక వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం రాజధాని, అమరావతి నిర్మాణం, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టు సహా అనేక అంశాల్లో రాష్ట్రానికి మద్దతుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి మొదలుకొని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో విశేషమైన అభివృద్ధి చేసేందుకు అమరావతి ఎకనామికల్ జోన్గా డిజైన్ చేశారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారా అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రగతిలో ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలతో, వీరిద్దరి నాయకత్వంలో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా బడ్జెట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా 151 సీట్లు వారు ప్రజల అవకాశం ఇచ్చారు. ఆ రోజున వారు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా, ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి జరగాలంటే కనుక అక్కడ ఉన్న రెవెన్యూని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. మరి ఆ రోజున ప్రభుత్వం ఒక సంక్షేమం పేరునే ముందుకెళ్లి అభివృద్ధి అనేది ఎక్కడ లేకుండా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రకంగా పనితీరుందో మనందరం చూసాం. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తూ రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తాం. అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలతో పురోగతి చెందే విధంగానే ఈ బడ్జెట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.
మరి 3,32,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక అపురూపమైన అమరావతిని తీర్చిదిద్దే విధంగా కూడా మరి మన ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అమరావతి చూసుకుంటే కనుక 6,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రోజున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సహకారంతో మన రాజధానిని త్వరలోనే ఒక అపురూపమైన రాజధానిగా, అమరావతి రాజధానిగా తీర్చిదిద్దే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మరి వ్యవసాయ రంగానికి 11,745 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే మత్స్యకార భరోసా గతంలో 10,000 రూపాయలు ఉన్నది 20,000 రూపాయలు ఇచ్చి మరి మత్స్యకారులను ఆదుకున్న పరిస్థితి మనందరూ కూడా, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు, ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మత్స్యకారులు వివిధ రకాలుగా కూడా మరి వలలు కానీ, బోట్లు కానీ, వారి వ్యాపార విధానానికి, వారి జీవన విధానానికి ఉపయోగపడేటటువంటి కోల్డ్ స్టోరేజ్లు అవ్వచ్చు, లేదా వెహికల్స్ అవ్వచ్చు, మరి కోల్డ్ బాక్స్లు అవ్వచ్చు, లేదా ప్రాసెసింగ్ యూనిట్లు అవ్వచ్చు, అన్నింటినీ కూడా సబ్సిడీ రూపంలో ఇచ్చి మత్స్యకారులకు అండగా ఉండే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిరంతరం మాకు ఇప్పుడు తెలియజేస్తాను ఉంటారు. మాకు ప్రజలకు మనం అండగా ఉండాలి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే మనం నిలబడాలి ఆలోచనతోటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.